ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యూట్యూబర్ వెంపటి మధుమిత బంధువులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. చనిపోయి 24 గంటలు గడిచినా తమకు న్యాయం చేయలేదని మధుమిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ప్రతాప్ పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేసేంత వరకు పోలీస్ స్టేషన్ ముందు నుంచి కదలమని స్పష్టం చేశారు. కొండూరు గ్రామానికి చెందిన యూట్యూబర్ 22 ఏళ్ల వెంపటి మధుమిత మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. యూట్యూబర్ గా రీల్స్ చేసే అలవాటున్న మధుమితకు విసన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోకు ప్రతాప్ తో పరిచయం ఏర్పడింది. పెళ్లయ్యి 2 పిల్లలు ఉన్న ప్రతాప్ తమ కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, 5 ఏళ్లుగా తమ కూతురితో ఈ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతాప్ తమ కూతురుని ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లి చంపి ఉరివేసినట్టుగా ఆరోపిస్తున్నారు. మధుమిత తల్లిదండ్రులు అంటున్నారు. తమ కూతురు మృతికి కారణమైన బొల్లిపోగు ప్రతాప్ తో పాటు అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు.